కొత్త రాష్ట్రం, కొత్త అసెంబ్లీ, కొత్త ఎమ్మెల్యేలు. 9న కొలువుదీరే రాష్ట్ర అసెంబ్లీకి అన్ని ప్రత్యేకతలే. 10 ఏళ్ల పాటు అధికార పక్షంలో కూల్గా కూర్చున్న కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో. రాష్ట్ర సాధన కోసం సభను అట్టుడికించిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పక్షంలో కూర్చోబోతున్నారు. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీని చూడబోతున్నామన్న ఆసక్తి రాష్ట్ర ప్రజానికంలో కనిపిస్తోంది. సీట్లు మారాయి, ప్రాతినిధ్యాలు మారుతున్నాయి. గతంలో విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అధికార పార్టీ సభ్యులు ఇప్పుడు అపోజిషన్ లో కనిపించనున్నారు. అటు గుక్క తిప్పుకోనివ్వని ప్రశ్నలతో సర్కారును ఇరుకున పెట్టిన విపక్షాలు ఇప్పుడు సభకు నాయకత్వం వహించనున్నాయి. ఉద్యమంలో భాగంగా సభను అడ్డుకున్న వాళ్లే అసెంబ్లీ సజావుగా నడిపించే బాధ్యతను నెత్తికెత్తుకోనున్నారు. సభ నడిచేందుకు సహకరించాలని విజ్ఞప్తులు చేసిన వాళ్లే ఇప్పుడు డిమాండ్ల పరిష్కారం కోసం పట్టుపట్టే సీన్లను చూడబోతున్నాం. టోటల్ గా గత 10 ఏళ్ల అసెంబ్లీకి రేపు నడవబోయే సభ అంతా రివర్స్ కానుంది. ఇక సభాపతి స్థానంలో కూడా కొత్త పర్సన్ కనిపించనున్నారు. అటెండర్ నుంచి మొదలు పెడితే స్పీకర్ వరకు, ఎమ్మెల్యేల నుంచి సభా నాయకుడి వరకు అంతా తెలంగాణ వాసనే ఉండబోతోంది. అటు కొత్త అసెంబ్లీలో అడుగు పెడుతున్న 119 ఎమ్మెల్యేల్లో సగం మంది ఇప్పటి వరకు సభ మొహం చూడని వాళ్లే కావటం విశేషం. టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 63 మంది ఎమ్మెల్యేల్లో 33 మంది కొత్తవారే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో నుంచి గెలుపొందిన 21 మందిలో 9 మంది కొత్తవారు. టీడీపీ నుంచి గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తలసాని, వెంకట వీరయ్య, సాయన్న మినహా మిగతా 9 మంది కొత్తవాళ్లే. ఇక కమలం దండు నుంచి ఎన్నికైన 5గురిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తప్ప ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డిలు కొత్తవారే. ఎంఐఎం సభ్యుల్లో నాంపల్లి నుంచి జాఫర్ ఒక్కరే కొత్తగా సభలో అడుగు పెట్టనున్నారు. అటు వైసీపీ నుంచి గెలుపొందిన 3 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కకపోవడం విశేషం. మొత్తానికి అధ్యక్ష అని అరిచే గొంతులు కొత్తవే, ఆర్డర్ ఆర్డర్ అనే గొంతులు కొత్తవే. ఎప్పుడూ చూడని కొత్త అసెంబ్లీ చూసేందుకు అంతటా ఇంట్రెస్ట్ నెలకొంది.